వచ్చేసిందిరా. ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతులే. చెయ్యాలరా. హే గైస్, ఇది వచ్చేసి నా బర్త్డే ట్రిప్ లో పార్ట్ 3 అన్నమాట. సో నేనైతే డిన్నర్ కంప్లీట్ చేసుకొని దగ్గరలో ఉన్న మాల్ కి అయితే వచ్చేసాను. ఫస్ట్ టైం నేనైతే డీకెత్లానికి వచ్చాను అనమాట. సో జస్ట్ ఊరికే టైం పాస్కి కాకపోతే తిరగడానికి. ఇక్కడ ఏంటంటే ట్రావెలింగ్ కి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే అవైలబుల్ గా ఉందన్నమాట. నాకైతే ఈ క్యాంపింగ్ చైర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. లోపలికి రాకముందు ఫస్ట్ మేమైతే ఫుడ్ కోర్ట్ కి వెళ్ళిపోయాం అనమాట. కానీ ఫుడ్ కోర్ట్ లో కేఎఫ్సి తప్ప ఇంకేమీ లేదు గైస్. ఇక్కడున్న క్యాంపింగ్ వస్తువులన్నీ చూస్తుంటే నాకు కూడా క్యాంపింగ్ వేయాలనిపించింది అనమాట. సో ఖచ్చితంగా నేను ఈ ట్రిప్ లో క్యాంపింగ్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను. అదంతా సరే గానీ ఈ ఇయర్ మీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నా రెజల్యూషన్ ఏంటంటే డైలీ మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. ఇంకా కాసేపు అలా తిరిగేసి రూమ్ కి అయితే వచ్చేసాను అనమాట. రూమ్ కి రాగానే ఇక్కడ మాకు ఒక కొత్త ఫ్రెండ్ అయితే కలిసింది. సో తన పేరు వచ్చేసి సూఫీ. వచ్చి కాసేపు అయినా చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ అయితే చూపించింది. ఫస్ట్ లో కొంచెం భయపడ్డాను అనమాట. కానీ అది మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉండే. అలా నా డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. డే 2 లో మళ్ళీ కలుద్దాం.